శత్రువు బలహీనంగా ఉన్నప్పుడే మనం పని ముగించాలి అనేది ఒక రాజకీయ సిద్ధాంతం. బలూచిస్తాన్ ప్రజలు కూడా అదే చేశారు. రీసెంట్గా పాకిస్తాన్ ట్రైన్ని హైజాక్ చేసిన బలూచ్ రెబల్స్ ఇప్పుడు ఏకంగా సొంత దేశాన్నే ప్రకటించుకున్నారు. వాళ్ళకు వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు. ఇది పాకిస్తాన్కి అతిపెద్ద సమస్యే. ఎందుకంటే పాకిస్తాన్లోని 44% బలూచిస్తాన్ ఉంది. ఇది కొత్త దేశంగా మారితే పాకిస్తాన్ ఇండియా వైపు చూడడానికి కూడా ధైర్యం చెయ్యదు. బలూచిస్తాన్లోని బలూచ్ లిబరేషన్ ఆర్మీ BLA ఇటీవల 51 ప్రాంతాల్లోని 71 దాడులు చేసింది. దీనిని వారు ఆపరేషన్ హీరోగా పిలిచారు. ఈ దాడుల ద్వారా పాకిస్తాన్ సైనిక గూఢాచార సంస్థలను లక్ష్యంగా చేసుకున్నారు. బలూచ్ ప్రజలు 1948 నుంచి సొంత దేశం కావాలని పోరాడుతున్నారు. పాకిస్తాన్లోని తమను రాజకీయంగా అణచివేస్తున్నారని, వనరులను దోచుకుంటున్నారని, తమపై హింసకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో స్థానికులు పాకిస్తాన్ జెండాలను తొలగించి బలూచ్ జెండాలను ఎగురవేస్తూ స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. బలూచిస్తాన్ రచయిత మీర్ యార్ బలూచ్ బలూచిస్తాన్ స్వాతంత్రాన్ని ప్రకటించారు. వీటితో పాటు తమ నూతన ప్రభుత్వం ఏర్పాటుకు అన్నిటినీ సిద్ధం చేస్తున్నామని, క్వెట్టాలోని కొత్త పార్లమెంటుకు ఫోటోలు, జాతీయ చిహ్నం, జాతీయ గీతానికి సంబంధించిన వీడియోను బలూచిస్తాన్ విడుదల చేసింది. అలాగే భారత్తో సహా ఇతర దేశాలు తమ కొత్త బలూచిస్తాన్ దేశానికి వచ్చి ఎంబసీలు ఏర్పాటు చేయాలని కోరింది. అయితే ఈ ప్రకటన అధికారికంగా రాలేదు. అంతర్జాతీయ దేశాలు దీనిని ఇంకా గుర్తించలేదు. కానీ ఈ టాపిక్ మాత్రం సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్గా మారింది.